132వ కీర్తన కదా, చదువుకున్నారా? తర్వాత వస్తున్న గారు వివరిస్తారు. జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. అది ఎత్తు మీద పెట్టాలి. ఎత్తు మీద పెడితే అందరికీ లేయలేయా. యెషయా గ్రంథం ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఇక్కడ పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ పెడితే ఉన్నదా? ఉన్నది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం కొద్ది సమయం. 44:3 యెషయా గ్రంథం. దయచేసి చదవండి ఎవరైనా. నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధాను మా తండ్రి, మీ మహాకనికను బట్టి, కృపను బట్టి ఉపవాసానికి వస్తున్నాం. నేను దప్పిగను వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదనన్నావు. దేవా, మరే మీ కుమ్మరింపు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను అనే మాట మాకెంతో ఆశ్చర్యకరంగా మా భవిష్యత్ కాలంలో ఉన్నట్లు, అందుకొరకు మేము నడవలసిన నడత, చేయవలసిన కార్యాలు ఏమున్నాయో మాకు నేర్పించండి, సహాయం చేయమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుడు మన మీద నీళ్లను కుమ్మరిస్తా అంటున్నాడు. ఇంకెవరికైనా ఆకలి అయినప్పుడు స్నానం చేయండి, ఆకలి చచ్చిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆకలి అయినప్పుడు మీరు స్నానం చేయండి, లేదా నీళ్లు తాగండి, మీకు ఆకలి కాదు. హల్లెలూయా. మీకు ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకుంటే రోజు 4 నుండి 5 లీటర్లు నీళ్లు తాగండి, అన్నం తక్కువ తింటారు. కనీసం 4 తక్కువద్దు, అసలు 4 తగ్గొద్దు నీళ్ళు తప్పకుండా. అక్కడ ఏం కుమ్మరిస్తా అంటాడు? దప్పిగల వాళ్ళ మీద నేను నీళ్లను కుమ్మరిస్తా అంటాడు. నీరంటే వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. నీరంటే ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. నీటిని ద్రాక్షరసంగా మార్చండి. జాగ్రత్తగా వినండి. దేవుడు నన్ను ఆశీర్వదించడానికే అసలు పిలిచిందే, ఆశీర్వదించడానికి. శాపానికి వ్యతిరేకమైన పదం ఆశీర్వాదం. చెప్పండి, శాపానికి వ్యతిరేకమైన పదం. మనల్ని దేవుడు ఏదైనా తోటలో మన పితరులైన ఆదామ వలన శపించాడు. ఆ శపించిన దేవుడే అప్పుడే ఆ శాపానికి విరుగుడు కూడా ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పేశాడు. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పిన విరుగుడు ఎప్పటి వరకు నెరవేరలేదంటే, యేసు ప్రభు పుట్టి శిలువలో మరణించేంత వరకు అది నెరవేరలేదు. ఎప్పుడైతే శిలువలో అది నెరవేరిందో అప్పటి నుంచి మనుషులందరి మీదకి ఆశీర్వాదం వస్తుంది. అంతకుముందు వాళ్ళ మీద నీళ్లు కుమ్మరించాడు, అనగా వాక్యం కుమ్మరించాడు. వాక్యం కుమ్మరించినప్పుడు వాక్యాన్ని అంగీకరించి భయభక్తులు కలిగిన వారు ఎందరు అంటే చాలా తక్కువ మంది. లక్షల మనుషులలో ఏళ్ల మీద లెక్క పెట్టేంతమందే. ఇప్పుడు 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దత్త దేశంలో ప్రవేశించడానికి ఇద్దరే అర్హులుగా ఎంచబడ్డారు. ఆ ఇద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువలు ఇద్దరే. ఇక మిగతా వారందరూ 1 తప్పు, 2 తప్పులు, 5 తప్పులు, 10 తప్పులు ఇట్లా చేసిన వారందరూ ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికీ కూడా మరి మోషే భక్తుని నిజంగా దేవుని వాక్యం, ఇప్పుడు యేసు ప్రభు మనకి ఎలాగో దేవుని వాక్యం అందించిండో అలాగ ఉన్నట్టు దేవుని మాటలే అందించే మోషే చెబితే కూడా వినలేదు. అహరోను చెప్పినా వినలేదు, మిరియాము చెప్పినా వినలేదు.
ఆ ముగ్గురు చేత ఇశ్రాయేలు ప్రజలు నడిపించాను, కానీ ఇద్దరు మాత్రమే. ఆ చెప్పిన వారు కూడా ప్రవేశించలేదు. వాళ్ళేదో తప్పు, ఓరలేని గుణం ఎవరికి? మిర్యాముకు, అహరోనుకి. ఎవరిని? తమ్ముని ఓరలేని గుణం. పాలు తినిపించే కానాన దేశంలో ప్రవేశించాలి. ఇంకెవరు? మోషే, నోరు జారి. కోపం వచ్చేప్పుడు నోరు జారమా? నోరు జారి ఆయన కూడా ప్రవేశించాలి. ద్రోహులారా అన్నాడు దేవుని పిల్లలందరినీ పట్టుకొని. నా భక్తులను ద్రోహులారా అంటావా అని దేవుడు ఇంకా అంత మాత్రం కాదు, అప్పుడు ఓర్చుకున్నాడు. ఇంకో తప్పు ఇట్లా 4-5 తప్పులు ఆయన పొరపాటు చేస్తే దేవుడు అన్నాడు, ఇక చాలు, నువ్వు యోర్దాను దాటొద్దు, యోర్దాను మట్టుకే నీ పరిచర్య అని చెప్పేసి. కానీ యేసు ప్రభుని భూలోకానికి ఎప్పుడైతే దేవుడు పంపించిండో మనం నీతి న్యాయం అని కావలసింది. చెప్పండి, ఏం కావాలి? నీతి న్యాయం. నీతి న్యాయం కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. నువ్వు నీతిగా న్యాయంగా నడవటానికి ఆకలి ఉండాలి నీ లోపల. చెప్పండి, దేని కొరకు ఉండాలి ఆకలి? ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చినాక అప్పులు తీరడానికి ఆకలి, ఇల్లు కట్టుకోవడానికి అనండి ఏమిస్తుంది ఆకలి, పెళ్ళి చేసుకోవడానికి ఆకలి, పిల్లలు పుట్టడానికి ఆకలి, బండి కొనుక్కోవడానికి ఆకలి, ఉద్యోగం రావడానికి ఆకలి, పిల్లల చదువులు చదివటానికి ఆకలి, పిల్లలకు పెళ్లి చేయడానికి ఆకలి, పిల్లగాడు దొరకడానికి ఆకలి, పిల్ల దొరకడానికి ఆకలి. ఇన్ని ఆకలి ఉంటున్నాయి, కానీ నీతిగా న్యాయంగా నడవాలని ఆకలి మాత్రం లేదు. అదే మనం చేసే పెద్ద పొరపాటు. ఇప్పుడు నీతిగా న్యాయంగా నడవాలని ఆకలి కలిగి ఉండండి, మళ్ళీ మామూలుగా ఉండదు దేవుడు మీ ఆశీర్వాదం. సరే, ఇప్పటి వరకు పొరపాటు అయిపోయింది, వేరే వాటి మీద ఆకలి పెట్టుకున్నాం. ముందు యేసయ్య ఆకలి తెచ్చాను. నేను ఆకలి కొంటిని, నాకు అన్నం పెట్టిద్దరా, నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిద్దరా, నేను చెరసాల్లో ఉంటేనే నన్ను చూడవచ్చిద్దరా, నేను రోగిని ఇంటిని నన్ను స్వస్థపరిచిద్దరా, నేను దిగంబరిని ఇంటిని నాకు బట్టలు ఇచ్చిద్దరా అంటాడు. అదేంటి ప్రభా, నువ్వు ఎప్పుడు ఈ స్థితిలో, ఇప్పుడు నువ్వు అన్న లైన్ ఇవన్నీ పలికినవే, ఎప్పుడు మా దగ్గరికి రాలేదు, నువ్వు అట్లా అనలేదు, మా మీద నేరం మోపుతున్నావు అన్నారు. యేసుప్రభుని తెలుసా, మీలో అల్పులైన వారికి మీరు అలాగ చేయలేదు కాబట్టి నాకు చేయలేదు. చెప్పండి, మీరు అల్పులైన వారికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు, అంతే. నాకైతే ఈ వాక్యం అర్థమైంది, నాకే కాదు ఎంతోమందికి అర్థమైంది. ఇంకా మన భారతదేశంలో సేవకు వచ్చిన వాళ్ళు ఎట్లా వస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే దేవుడు అన్ని తీసేసినాక సేవకు పిలిచాడు. ఉంటే రానని తెలుసు, మీలాగా. ఆటో ఉంటే రావు, ఇల్లు ఉంటే రావు, ఆరోగ్యం ఉంటే రావు, వింటున్నారా? డబ్బులు ఉంటే రారు దేవుని వైపు, ఉద్యోగం ఉంటే రారు, ఆస్తి ఉంటే రారు, సంపద ఉంటే రారు. కొంతమంది అన్ని తీసేసి పిలుస్తాడు దేవుడు. లేయా, జాగ్రత్తగా వినండి. మీకు ఎవరికైనా నిజంగా దీవించబడాలి, నిజంగా తృప్తికరమైన జీవితం కావాలి అంటే నా మాటలేనండి. అయ్యగారు ఎట్లా మొత్తుకుంటాడు, మనం ఎట్లా నడుచుకోండి. మీరు తృప్తిపరచబడాలి, ఘనపరచబడాలి, గొప్పవాళ్ళు కావాలంటే మాత్రం నా మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. మీరు అయితే కాకపోతే నన్ను అడగండి. మీకు మనం ఏది చేయలేము, కానీ దేవుడు సమస్తము చేయగలడు. నన్ను బలపరచువానింది నేను కూడా సమస్తము చేయగలను. దేవుడు రోజు బలపరచాలి, రోజు బలపరచాలి నన్ను. దేవుని బలంతో మనం నీతిగా న్యాయంగా నడుస్తాం. మన సొంత తెలివితేటలతోటి నీతిగా న్యాయంగా నడవం. కనుక నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదను. కుమ్మరిస్తానడా, కుమ్మరించానడా? మరి అంత మాత్రమే కాదు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. మన పిల్లలు ఆశ్రయించబడితే ఇక మనకి కరువు ఉంటుందా? మీరు చెప్పండి. నాకు 4 కొడుకులు, 10 మంది కొడుకులు, 10 మంది ఆశ్రయించబడ్డారు అనుకుందాం. నాకు కొద ఉంటుందా? ఇప్పుడు నాకు దేవుల్లో 1,00,000 మంది పిల్లలు, అందరూ ఆశ్రయించబడ్డానికి నాకు కొద ఉంటుందా? అస్సలే ఉండదు. తెలుసా, నేనైతే రైల్వే స్టేషన్ పోతే అక్కడ దిగితే ఎమ్మటే కారు వచ్చేస్తుంది. తెలుసా,
ఎక్కడికి పోయినా కారు వస్తుంది. ఒకప్పుడు నేనే కాళ్ళు ఈడుచుకుంటూ పెట్టాను. కారణం ఏంటి? వాళ్ళు ఆశ్రయించబడ్డారు అంతే. వాళ్ళు ఆశ్రయించబడితే మనకు కూడా లాభమే తెలుసా? లేయా వాళ్ళు ఆశ్రయించబడితే మన పిల్లలందరూ ఆశ్రయించబడితే ఇక దరిద్రం ఎక్కడ ఉంటుంది? ఉండదు. మేము వచ్చేది మీ ఆశీర్వాదం కొరికే. మీకు ఇక్కడ ఆశ్చర్యకరణ బోధ లేదు, అందుకొరకే ఇక్కడికి వస్తున్నాం. మీరు ఆశ్రయించబడాలని, మీ కోరికలు నెరవేరాలని, మీ ఆలోచన సఫలం పరచబడాలని. కనుక అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? మీరు ఆశ్రయించబడాలంటే మాకు ఇట్లా చెప్పేటోళ్ళు ఎవరు లేరు అంటారు. ఏమన్నా అంటే ఒకళ్ళ మీద నేరం మోపుతారు, అట్లా కాదు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుని ఆత్మ అంటే ఏందో తెలుసు, వాక్యం అంటే ఏందో తెలుసు, దేవుడు అంటే ఎవరో తెలుసు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు దేశం కానీ దేశం వాళ్ళకి ఎవరు వారం బోధ చేసేటోళ్ళు లేరు. ఉన్నారా? వాళ్ళకు ఎవరు లేరు వారం బోధ చేసేటోళ్ళు. కానీ చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6:2 చదవండి. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. 1-2 వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం అయ్యో అసలు దానియేలు ఉన్నదా గారి పుస్తకంలో? 737 పేజీ. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉన్నట్టుకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునికి ఇష్టమాయను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఇక్కడ చూసిన 120 మందిని అంటే అర్థమైంది తెలుసా? దర్యావేషు 120 దేశాలకు అధ్యక్షుడు అనమాట. అది ముందు నెబుకద్నెజరు ఉండే. నెబుకద్నెజరు తర్వాత దర్యావేషు వచ్చాడు. అయితే అంటే తండ్రి కాలంలో దానియేలు ఉన్నాడు, కుమారుని కాలంలో కూడా దానియేలు ఉన్నాడు. దర్యావేషునికి ఇష్టమైన వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. ఆ 120 మంది ఈ ముగ్గురికి ఏమి చేయాలంట? లెక్క అప్పచెప్పాలని ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించుట వలనని రాజు ఉద్దేశించను. చూసన్నా, ఆ ముగ్గురులో ముఖ్యమైన వారు ఎవరై అంటే దానియేలు. మనం కూడా ఎలా ఉండాలంటే దానియేలు లాంటి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే, వింటున్నారా? దానియేలు లాంటి జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ దాహం తీరుస్తాడు. తప్పకుండా నీ సంతానం మీద ఆత్మ కుమ్మరిస్తాడు. తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు. మరి దానియేలు ఎలా ఉండగలిగాడు? మరి దానియేలుకు మనలాగా వారం చెప్పే బోధకులు ఉన్నారా? అపోస్తులు ఉన్నారా? ప్రవక్తలు ఉన్నారా? సువార్తికులు ఉన్నారా? కాపర్లు ఉన్నారా? ఉపదేశకులు అంటే ఎవరు లేరు. ఏదేందో కానీ బాగా జాగ్రత్తగానండి. పెళ్లి కాకముందున్నంత భక్తిగా పెళ్ళైనకు ఉండరు. తెలుసా మీకు? తెలుసా అంటే ఎవరు మాట్లాడండి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు వచ్చాను అనుకోండి, గుళ్ళో ఉన్నారు అనుకోండి. పెళ్లి కాని వాళ్ళు దేవుని భక్తిలో పుట్టిండ్రు పెరిగిండ్రు అనుకోండి. పెళ్ళైనాక అంత భక్తి కనబరుస్తారు. నేనైతే చాలామంది చూసాను. యవనస్తులకు మన దగ్గర ఎంతోమందికి పెళ్ళి అవుతుంది. పెళ్లి కాకముందు చేసినంత ప్రార్థన పెళ్ళైనాక చేయట్లే. పెళ్లి కాకముందు చేసినంత బైబిల్ చదవటం పెళ్ళైనాక చేయట్లే. ఒక ఆయన అయితే అసలు ప్రార్థనే మానేసిండు. ప్రార్థన మానేస్తే విడాకుల వరకు వచ్చింది కేసు. తెలుసా? సిఐ గారి దగ్గరికి పోయింది హుజూరాబాద్. ఆయన అన్నాడు, మీ దాంట్లో ఎవరు లేరానా? మీరు పంచాయతీ తప్స చేసేటోళ్ళు, పరిష్కారం చేసేటోళ్ళు అంటే ఉన్నాడు ఒక ఆయన.
ఎక్కడ ఉంటాడు ఆయన? సొప్పదంలో ఉంటాడు. మరి పిలిపించుకొని మీరు చేసేది చేసుకోండి. ఒకవేళ మీతోటి కాకపోతే అప్పుడు నా దగ్గర రండి అన్నాడు ఆయన. కూర్చున్నాం. ఎక్కడ? హుజరాబాద్లో. ఎక్కడ? ఆహా, ఎదురుగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో ఉంటుంది, పెద్ద కాంపౌండ్ ఉంటుంది, దాంట్లో కూర్చుంటే నేను పిల్లల తరఫున పిలిచి చెవులో వదిన, ఇదిగో ఇట్లా 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 పిల్లగాన్ని పిల్లలు ఒక నలుగురు కలిసి ఒక 1/2 కిలోమీటర్ భుజాల మీద చేసుకొని నడుపుకుంటూ పోండి. నేను చెప్పిన మాట ఆయన చెవులో ఊదండి. అప్పటి నుంచి పిల్లగాడు పిల్లని మంచిగా చూసుకుంటాడు, ఏ గొడవ ఉండదు అన్న. నేను చెప్పినట్టే పిల్ల తరఫు మగవాళ్ళు ఒక 2-3 బాబు ఇక్కడ రా, నాన్న ఇక్కడ రా అని తీసుకుపోయి చేసి భుజం మీద చేసి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకోవచ్చు. ఇప్పుడు పంచాయతీ లేదు ఇక. ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. వింటున్నారా? ఏ లొల్లి లేదు, వీళ్ళు ఎత్తేసం లేదు, వాళ్ళు ఎత్తేసం లేదు. పిల్లగారిని తీసుకుపోయి కొద్దిగా నేను చెప్పాను వాళ్ళకి, ఇట్లా మాట్లాడండి ఆ అబ్బాయితో, ఏం కాదు సెట్ అవుతుంది అని. పోయినరు. ఏం మాట్లాడినా నేను చెప్పాను కదా, మాట్లాడాను. తర్వాత వచ్చాను. ఇప్పుడు దానికి మన చెక్కు చదవలేము, మంచిగా కలిసిమెలిసి ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా చెక్కులు వస్తే నాకు చెప్పండి, పోలీస్ స్టేషన్ పోకండి, మీరు షవలో ఊదుతాం. వింటున్నారా? షవలు ఊదింది మళ్ళీ 10 మంది షవలు ఊదకండి. ఎవరు షవలు ఊదమన్నది వాళ్ళ షవలనే ఊదండి, వేరే షవలో ఊదకండి. అప్పటిదానికి మంచిగా ఉన్నారంటే నమ్మాను. లేయా మరి అది మాకు చెప్పరాదు, అట్లా చెప్పలేదు. చెప్తే మంత్రం మారదు, చెప్పితే అందరూ మారదు. అది ఏ టైంలో ఎప్పుడు చెప్పాలని అప్పుడే చెప్తుంది మారుతుంది. ప్రతిదానికి సమయం ఉన్నది. దేవుడు కూడా అంతే. ఎంతమంది ఎన్నెన్ని కథలు చేయటంలే దేవుడు కల్పించుకోవటంలే. దాహం ఉంటే నీ దాహం తీరుస్తాడు అంతే. కలిసి ఉండాలంటే కలిసి ఉండే దాహం తీరుస్తాడు. అలయా వింటున్నారా? కలిసి ఉండాలంటే కలిసి ఉండే దాహం తీరుస్తాడు. ఆశించబడాలనుకుంటే ఆశించబడే దాహం తీరుస్తాడు. అలయా పిల్లలు కావాలనుకునే దాహం ఉంటే దానికి నువ్వు ఏ దాహం కలిగి ఉంటే పిల్లలు అవుతారో నేను చెప్పిన మొట్టమొదటి నీతి న్యాయం. ఈ దానియాలు ఎలాంటి వాడట? చదువు. ఇప్పుడు దానియాల గ్రంథంలో మనం 3వ వచనం చదవండి, మనం 2వ వచనం చదివాం. ఈ దానియాలు వింటున్నారా? ఏంటట? మంచోడే అంటారు, చాలా మంచోడు అంటారు, అతనికి సూపర్, అతనికి తిరుగులేదంటారు. అవునా? అతి శ్రేష్టం అంటే అర్థం ఏంటిది? అతి శ్రేష్టం అంటే అర్థం ఏంటిది? అంటే ఏ కోణంలో చూసినా ఏ లోపము లేనివాడని అర్థం. అతి శ్రేష్టమైన జ్ఞానం, బుద్ధి అన్న జ్ఞానం అన్న ఒకటి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనందే గుప్తమైంది అంటాడు. బుద్ధి జ్ఞానం. బుద్ధి అంటే అర్థం ఏంటంటే జ్ఞానంతో నడిస్తే బుద్ధిమంతులు అంటారు. అవునా? దేవుని జ్ఞానంతో నడిచిన వాళ్ళందరూ బుద్ధిమంతులు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంటే దేవుని జ్ఞానంతో నడుస్తాడు ఎల్లప్పుడూ అని అర్థం. మనం కూడా ఎల్లప్పుడూ దేవుని జ్ఞానంతో నడవటానికే దేవుడు బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. అవునా? మరి బుద్ధి లేని కన్యకలు ఎవరయ్యా అంటే అప్పుడప్పుడు దేవుని జ్ఞానంతో నడుస్తారు, అప్పుడప్పుడు వాళ్ళ జ్ఞానంతో నడుస్తారు, అప్పుడప్పుడు సైతాన్ జ్ఞానంతో నడుస్తారు. మిక్చర్ అనమాట. అనండి. బుద్ధి లేని కన్యకలు ఎవరనగా అంటే ఏమవుతుందమ్మా? బుద్ధి లేని కన్యకలు ఎవరనగా కొద్దిసేపు దేవుని జ్ఞానంతో నడిచెదరు, కొద్దిసేపు వారి జ్ఞానంతో నడిచెదరు, కొద్దిసేపు సైతాన్ జ్ఞానంతో నడిచెదరు. అదే మీకు ఎప్పుడైనా కోపం వచ్చి ఆ కోపం 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఉంటుంది ఎప్పుడన్నా? చెప్తే ఏమవుతుంది? ఇవాళ ముఖం మాడిస్తే 3 రోజులకి అయితే ఉంటుంది ఎప్పుడన్నా? 2 రోజులు ఉంటుందా? సరే చెప్తే ఎవరు లేరా 2 రోజులు కోపం ఉంచుకున్న వాళ్ళు ఒక మనిషి మీద? ఎవరు లేరా అంటే ఎవరు మాట్లాడండి. 2 రోజులు కోపం ఉంచుకున్న వాళ్ళు పర్మిషన్ దేవుడు ఎంతసేపు అంటే సూర్యుడు అస్తమించే వరకే మన మీద కోపం ఉండాలి, మనకు ఎవరి మీద కోపం ఉండాలి. సూర్యుడు అస్తమించే వరకు మీకు కోపం నిలిచి ఉండకూడదని రాస్తుంది.
కోపం వస్తుంది, మానవ సహజం. కనుక ఎంతసేపు ఉండాలంటే సాయంత్రం వరకు సైలెంట్ అయిపోవాలి, కలిసిపోవాలి. మనం భార్యాభర్తలు ఎట్లా సాయంత్రం వరకు మళ్ళీ చల్లారుతారో అట్లా ఎవరి మీద కోపం ఉన్నా సాయంత్రం వరకు చల్లారాలి. లేయా ఇక ఇది మీరు నేర్చుకోండి, మీకు ఏదంటే అది ఇస్తాడు దేవుడు. మళ్ళీ ఒక రోజు ఉన్నారనుకోండి, అంతరంగంలో కోపం ఉంచుకున్నవాడు లేదా అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అని రాసి ఉంటుంది సామెతల గ్రంథం. లోపల పగ ఉంటుంది, ఆ పగ ఉండకూడదు. మనం లోపల పగ ఉంటే మనం చెడిపోతుంది. మనం పాము కాదు కదా పగబట్టడానికి. వింటున్నారా? ఇప్పుడు కొంతమంది చూస్తున్నా, వాళ్ళు పగబడితే అనకొండలాగా, తాస్పంలాగా ఇంకెన్నెన్నో బలహీనమైన స్వభావాలు కలిగి ఉన్నారు. లోకులుంటే ఉండొచ్చు, వాళ్ళకి తెలియదు కనుక, దేవుడు ఎవరో తెలియదు కనుక, అది మానవ స్వభావం కనుక, సైతాను సంతానం కనుక ఉంటే ఉండొచ్చు, సర్ప సంతానం కనుక ఉంటే ఉండొచ్చు. కానీ దేవుడు నమ్మిన తర్వాత మనం అలా ఉండకూడదు. సాధు స్వభావం కలిగి ఉండాలి. జాగ్రత్తగా వినండి. దేవుడు దానియేలుని దేశంగాని దేశంలో అన్ని జనుల మీద అధికారిగా నియమించాడు. మళ్ళీ అందరిలో ముగ్గురులో ముఖ్యుడు. 120 మంది మీద ముగ్గురు, ఆ ముగ్గురులో మళ్ళా దానియేలు ముఖ్యుడు. నువ్వు అలా పేరు తెచ్చుకోవాలి దేవుని దగ్గర. ఇంకా ఎక్కడైనా బరువు బాధ్యతలు అప్పగించనుంటే ఆ పనులు నువ్వు నమ్మకంగా చేయాలి. అప్పుడు అందరు నమ్ముతారు. తెలుసానికి ఇప్పుడు మిమ్మల్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నా, రాయాలంటే ఉంటామన్నా, సాయంత్రం అనుకుంటాను, సాయంత్రం తప్పకుండా ఉంటామన్నా అనుకున్నారు అనుకోండి, నేను మీకు తెలవకుండా ఇక్కడ సీసీ కెమెరా పెట్టిపోయినా, మళ్ళీ దాన్ని నా వైఫైకు కనెక్షన్ చేసుకొని, వింటున్నారా, వైఫై కనెక్షన్ చేసుకొని పోయినా. పోతే నాకు ఎక్కడ కూర్చున్నా కూడా, నేను బస్సులో వెళ్ళినా రైలు వెళ్ళినా, నాకు మీరు ఏం చేస్తున్నారు ముచ్చట పెడుతున్నాను అనుకోండి, నేను ఫోన్ చేసి ఏందమ్మా ముచ్చట పెడుతున్నాను, ఎవరు చెప్పారు మీకు, మేము ముచ్చట పెట్టలేదు అన్నారు అనుకోండి, నేను ఏమంటే మీకు వైఫైలో ఉంటుంది కదా, అది ఫోటో తీసి వీడియో తీసి మళ్ళీ మీకు పంపొచ్చు. అది మనకు ఎట్లా పంపండి, నేను మనం ముచ్చట పెట్టిన ఎట్లా తెలిసిందంటే అట్లా ఈ మానవుడే ఉపాయాలతోటి వైఫై అని, సీసీ కెమెరా అని, ఇంకేదో కెమెరా అని కనిపెట్టిండే. అవునా? దేవునికి అయితే మనం కూర్చోవటం, మనం నిలుచోవటం, మనం పండుకోవటం, కళ్ళు జరగటం, పగబట్టడం, కొట్టడం, తిట్టడం, సాపియటం, సాపియక ముందే సాపియాలని, ఏమేమి సాపియాలని లోపలన్నీ రిహార్సల్ చేసుకుంటాం, మొత్తం ముందే పెట్టుకుంటాం కదా. అది రానేరా దాన్ని సంగతి చెప్తాను, మొట్టమొదలన్నీ ఇట్లా అంటే అట్లా అంటే అన్ని దేవుని దగ్గర రికార్డ్ అయితే తెలుసా. ఇంకా నీ రికార్డ్ అన్న పోతుందేమో, నీకు షిప్ తీసుకుంటే పోతుందేమో, ఫోన్ బారిస్తే పోతుందేమో. దేవుని అట్లా ఉండదు. మానవుడు భూమి మీద పెట్టిన మానవులందరి కథ దేవుని దగ్గర ఉన్నది, అందరి దగ్గర. అందుకొరకే భయం కలిగి ఉండాలి మనం. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? వాళ్ళు చూడండి, దేశంగాని దేశంలో కూడా ఆయన ఎంత భయం కలిగి ఉన్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇంకో చోట రాసి ఉంటుంది దానియేలు విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఏ తప్పిదం చేయలేదని రాసి ఉంటుంది, ఏ విషయంలో కూడా. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం అన్ని విషయాల్లో జాగ్రత్త పడతామో అప్పుడు సేవకు పిలుస్తాడు అనండి. అప్పుడు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువారిని తూర్పుని రేపి పిలిచిన వాడు ఎవడని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంటుంది. చదవండి. మన ప్రవర్తన అంతటిలో నీతి ఉండాలి. దేంట్లో కూడా మీరు స్టైల్ చేయకండి. ప్రవర్తన అంతట్లో నీతి పాటించండి. ఈజీగా మీకు ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా బాగుపడతారు, పైకి వస్తారు. ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా, అందం లేకపోయినా బాగుపడతారు. చదవండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాడిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడేవాడు ఆయన. ఆయన అతనికి జనముల్లా అప్పగించున్నాడు, రాజుల్లో పరుస్తున్నాడు. ధూళి వల్ల వారిని అతన్ని ఖడ్గమునకు అప్పగించున్నాడు. ఎగిరిపోవు పుట్టు వలె అతని వెంటికి. చూసిన ఏం రాసిందో? ఏది? దేవుడు. మరి దేశం కాని దేశంలో
మనం ఏ రాజు అని చదువుకున్నాం? అహేశ్వరసు రాజా? కాదు కాదు, చదవండి. మొదటి వచ్చింది దానియేలు 6:1 చదవండి. దర్యావేష్. దర్యావేష్ రాజు చూసిండ్రా? ఆయన కూడా అంతే. ఎవరు అందరికంటే శ్రేష్టమైన వాడు, ఎవరు అందరికంటే బుద్ధిమంతుడని ఆ మనిషి అన్యజనుడు కూడా చూసిండు తెలుసా. చూసి 120 మంది మీద ముగ్గురిని, ఆ ముగ్గురులో మళ్ళా దానియేలు ముఖ్యుడు. ఆ 120 మంది రాజుకి ఏ హానికీడు జరగకుండా లెక్కొప్ప చెప్పాలి అందరు కలిసి రాజుగారికి. ఆ 120 దేశాల నుంచి రాజుగారికి ఎవరు కీడు తలపెట్టద్దు, ఆ రిపోర్ట్లన్నీ ముగ్గురికి ఇవ్వాలి. ఆ ముగ్గురులో మళ్ళీ దానియేలు అంత నమ్మకస్తుడు, రాజుగారి ప్రాణాలు కాపాడటానికి. చెప్పండి, రాజుగారి ప్రాణాలు కాపాడటానికి అంత బుద్ధిమంతుడు అన్నమాట. అట్లా ఉండాలి మనం. అందుకొరకే బుద్ధిమంతులైతే ఆకాశమంలోని జ్యోతుల్ని పోలిన వారే ప్రకాశించెదరు. ఎవరు నీతి మార్గం అనుసరించి నడుచుకుంటూ అనేకులను తిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించదు అంటాడు. మనం ఒకళ్ళు ప్రాణం పోకుండా కాపాడాలి. వాళ్ళు ఏ సవాసం కానీ, ఏ సంస్థ కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ సంఘం కానీ, ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ జాతి కానీ ప్రాణం కాపాడాలి మనం. ఇప్పుడు ఏం కాపాడాలి? ఇదే పద్ధతి వేశ్య, రాహబ్ అనే వేశ్య కాపాడిందండి. అవునా? ప్రాణం కాపాడింది. ఆమె ఇప్పుడు పరలోకంలో ఉన్నది. ఆమె ఇశ్రాయేల్ వంశం కాదు. వింటున్నారా? దేవుడు చూస్తూ ఉంటాడు ఎవరు ప్రాణాన్ని ఎవరు కాపాడుతారా. మనం ఒక ప్రాణం కాపాడితే దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? అస్సలే చేయడు తెలుసా. అందుకొరకే మీరు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం అని వస్తుంది. కనుక దయచేసి దేవునిలో ఎక్కువ గడపాలి. గడిపితే ఎవరు మరణ ఛాయలో ఉన్నారు, ఎవరు వింటున్నారా, ఎవరు ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు అని దేవుడు మనం చూపెడతాడు. మనం రోజు ప్రార్థనలో కూడా కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవటం మాత్రమే కాదు, దర్శనాలు కూడా కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవటం మాత్రమే కాదు, చేయవలసిన పని కూడా చేయాలి. నేను కూడా నా జీవితాన్ని కూడా చనిపోదాం అనుకుని బలమైన తీర్మానం చేసుకున్నప్పుడు ఒక అయ్యగారు వచ్చి, ఏమయ్య ఎందుకున్నా ఇక్కడ వస్తున్నావు, ఊరుబెట్ట చీకట్లు అన్నాడు. ఆ పరిస్థితి అంతా చెప్పాను. ఇక నేను లాభం లేదు, అప్పుల పాలైపోయినా, ఎవరు ఒక్క పైసా ఇవ్వట్లేదు, నాకు రావాల్సినవి కూడా మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు, అప్పులో లాగట్లేదు, ఇక తట్టుకోలేకపోతున్న వాళ్ళకి రోజు అబద్ధం చెప్తున్నా, రేపిస్తా 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 అని వాళ్ళ కోపం వస్తున్నది. అలా ఒక మాట అంటున్నారు. అందుకొరకే నేను ఇట్లా అట్లా ఏం బాధపడకు, దేవుడు నమ్ముకుంటే దేవుడు ఎక్కడ ఉన్నాయా? దేవుడు ఈ గుడి చుట్టూ తిరుగుతున్నా, ఆయన చెప్పినట్టు చేశాను, ఈయన చెప్పినట్టు చేశాను, ఈయన చెప్పిన స్థాయితో కూడా కట్టుకున్నా, ఏం లాభం లేదు. ఏసు దేవుడు దేవుడు అని. అప్పుడు ఇది ఒక్కడే చూద్దాం, మరి దేని సంగతి ఏందో. అవన్నీ అయితే అయిపోయినాయి. 36 ఏళ్ళు మాట్లాడిన గడిపినాం. తండ్రులు తాతల ముత్తాతల నుంచి భూమి పుట్టిన కాంచి దాంతోనే గడిపినాం. మనం అన్ని జనులం, దేవుడు ఎవరో తెలియదు, దేవుని ప్రజలం కాదు, వాగ్దానం లేవు, నిబంధనలు లేవు, ఏది లేదు, ఏం లేదు. రాయి రాపని చెట్టును పుట్టబెట్టుకొని మన పితరుల పద్ధతులు నడిచను. మరి ఈ పద్ధతి కూడా చూద్దాం, ఏనేదో అంటున్నాడు అని చెప్పేసి సరైన ఆ పద్ధతి అయ్యగారు చెప్పినట్టే చేస్తే 15 రోజులకే యేసు ప్రభు ఎదురుగా ప్రత్యక్షమై సెలవులో అంతెత్తు మీద ప్రత్యక్షం ఇట్లా ఆశిస్తుడు కనబడ్డాడు. అప్పటి నుంచి గుడికి పోతుంటే పాపం అంటే ఏంది, నీతి అంటే ఏంది, తీర్పు అంటే ఏంది, లోకం అంటే ఏంది మొత్తం అర్థమైపోయింది. దేవుడు సృష్టిని ఎట్లా సృష్టించింది అర్థమైంది. ఈ మానవులందరూ ఎవరు అర్థమైంది, దయ్యాలు ఏంటి అర్థమైంది, దేవుడు ఎవరు అర్థమైంది. అప్పుడు నేను దేవుని వైపు పూర్తిగా తిరిగిన. నేను పాపినే కాదు, వేడి దాగను, కళ్ళు దాగను, చుట్టదాను, చెడుదాను, గుడికదాను, పాందేరను, ఈ తిరుగుడు ఆ తిరుగుడు ఏ తిరుగుడు లేదనుకున్నా. కానీ బైబిల్ చదువుతుంటే ఒక మంచి పని చేయాలని తెలిసి చేయకపోవటం కూడా పాపమే, విశ్వాసం ఉంచకపోవటం కూడా పాపమే, దేవుని వెతకకపోవటం కూడా పాపమే, దేవుని దగ్గర విచారణ చేయకపోవటం కూడా పాపమే, దేవుని ఆలోచన తీసుకొని పని చేయకపోవటం కూడా పాపమే అని ఇట్లా అర్థమైపోయింది. తర్వాత నేను పాపాలను చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడని రూఢిగా నేను రూఢి చేసుకొని, ఎందుకంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఏం లాభం లేదు.
అప్పుడు దేవుని వైపు తిరిగితే దేవుని దేవుల నా బాధలన్నీ పోయినాయి. ఇర్మీయా గ్రంథం 24:5 చెప్తున్నది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞయించినదేమనగా వారికి మేలు కలగవాలని ఈ స్థలమును నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు మంచి అంజూరు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. చదవండి. ఇర్మీయా గ్రంథం 24:5. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞయించినదేమనగా వారికి మేలు కలగవలని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు. చూస్తున్న దేవుడు ఏం చెప్తుండో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞయించిన. ఇశ్రాయేలు దేవుడు అంటే అసలు ఆ మాటలే ఉన్నది అసలు కథ అంతా అనండి. ఏ దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. బాగినండి, బాగా నా మాట జాగ్రత్తగా బాగినండి. బాగా ప్రార్థన చేసే వారికి యేసు దేవుడు దేవుడు. ఉత్తగా నమ్ముకొని ప్రార్థన చేయని వారికి ఆయన దేవుడు కానే కాదు అసలు. చెప్పండి. ఇదే ముందు జరగండి, కొంతమంది వస్తుంది. ఇటువైపు రండి, ఇటువైపు రండి, ఇటువైపు జరిగి సువర్ణ ఇటు గోడకు అనుకో. నీకు ప్రమోషన్ వచ్చింది గోడకు. ఇంకొకదే లేయా, జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. వింటున్నారా? ఇశ్రాయేల్ అంటే పట్టుదలతో ప్రార్థన చేస్తేనే, దేవునితో పోరాడితేనే మనం ఇశ్రాయేలీలం. అమ్మ ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. నీకేం కావాలి? గోడ కావాలన్నా? అట్లా చేయకండి. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవారు అని అర్థం. మనం దేవునితో పోరాడదలుచుకుంటే ఇక మనుషులతో పోరాడే పని లేదు. అందరనండి, మనం దేవునితో పోరాటం నేర్చుకుంటే మనుషులతో పోరాడటం అవసరం లేదు. ఎందుకనగా యుద్ధం యెహోవాదే, చేసేది ఆయనే. మనం సైలెంట్గా నిలబడాలంతే. ఇది బైబిల్ చెప్తున్న సూత్రం. చాలామంది ఇది నేర్చుకోవట్లేదు. చెప్పండి, ఇది ఎవరు చాలామంది నేర్చుకోవటం లేదు. నేర్చుకున్నందువల్ల పాపం ఓడిపోతున్నారు. క్రైస్తవులు చాలామంది ఓడిపోతున్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞయించినదేమనగా, ఆజ్ఞది మేలు కలగవలని స్థలమును నేను కల్దీయులను దేశమునకు చెరగా పంపు యూదులను. చూసారా? కల్దీయుల దేశానికంటే దేశంగాని దేశానికి యూదులను. యూదులు అంటే దేవుని స్తుతించేవారిని. ప్రార్థన చేస్తే సరిపోదు, స్తుతించడం కూడా ఉండాలి. వింటున్నారా? యూదులను ఎక్కడ పంపినట? ఈ స్థలము నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుతున్నాడు. చెరగా అంటే జైలుకు పంపాడు. దేశంగాని దేశంలో జైలుకు పంపాడు. యోసేపును దేశంగాని దేశంలో జైలుకు పంపాడు. అవునా? అవునా అంటే ఎవరు మాట్లాడు? మరి జైలు పోయినప్పుడు దేవుడు ఇట్లా చేస్తాడా? దేవుడు అన్ని అబద్ధాలు చెప్పిండు. మా అమ్మ కాళ్ళ మీద పడుతుంది, నాన్న కాళ్ళ మీద పడుతుంది, అన్నలందరూ కాళ్ళ మీద పడతారు, అంత అబద్ధమే అన్నాడా? అనలే. తెలుసా? నాకైతే అప్పు తిరుగుతుందని నేను చెప్తే ఇంకెప్పుడు తిరుగుతుంది? నాకు కారు ఇస్తాడని చెప్తే ఇంకెప్పుడు ఇస్తాడు? పాపం అట్లా అనుమానించిన వాళ్ళు, పాపం నేను అప్పు తీరిన దానికి కూడా బతకలే, నా అప్పు తీరిన దానికి బతకలే, నేను కారు కొనుక్కున్న దానికి కూడా బతకలేవాలి. నేను నమ్మినా అది అప్పు తీరింది, కారు కొనుక్కున్నా. నేను నమ్మితే జరుగుతుందా? నమ్మకనే జరుగుతుందా? దేవుడు చూడండి, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని పంపిస్తా అన్నాడు. 6 లక్షల మందితో వాగ్దానం చేశాడు. ఇద్దరే పోయినరు. 5,99,998 మంది మధ్యలో చచ్చిపోయినారు. అసలు
అక్కడ పోకముందు మధ్యలో చచ్చిపోయాను అందరు. మరి దేవుడు అబద్ధికుడా? నేను చెప్పిన ముందే బుద్ధిగా నడుచుకోలే వాళ్ళు. దేవుడు ఆహారం ఇవ్వగలడా, దేవుడు మాంసం ఇవ్వగలడా అనే ప్రశ్న విషయానండి. ఆ సేవకుని ఏడిపించాడు మోషేనైతే. చెప్పలేనంత ఏడిపించాడు, మామూలుగా ఏడిపించలే. ఆ కోపం చెప్పలేనంత, అనుసుకోలేనంత కోపం వచ్చింది. ద్రోహులారా అన్నాడు, ఒక మాట జారండి. అది కూడా అనొద్దట మళ్ళీ దేవుడు. నా పిల్లల్ని పెట్టుకొని ద్రోహులారా అంటావు అన్నాడు. కనుక జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. అందరూ బాగుపడతారు, కానీ నోరు దగ్గర పెట్టుకుంటే బాగుపడతారు. అనండి. నేను నరకాన్ని పంపించేది నోరే, పరలోకం పంపించేది నోరే. నీకు ఆశీర్వాదం తీసుకొచ్చేది నోరే, నీకు శాపం తీసుకొచ్చేది నోరే. నీకు రోగం తీసుకొచ్చేది నోరే, నీకు ఆరోగ్యం తీసుకొచ్చేది కూడా నోరే. నిన్ను ఐశ్వర్యవంతులు చేసేది నోరే, దరిద్రం చేసేది కూడా అంతా నోరే. ఉన్నదంతా నోటిని, నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. దయచేసి అశ్రద్ధ చేయకండి. అంటున్నారా? దేవుడు మనల్ని ఎట్లా లక్ష్య పెడుతున్నంటే, ఇప్పుడు జామ చెట్టు ఉన్నది, మంచిగా పండు పండింది, కాయ దాని మీద నీకు కన్నుపడ్డది అనుకుందాం. మామిడి చెట్టు ఉన్నది, దాని మీద నీకు కన్నుపడ్డది అనుకుందాం. బట్టల షాప్ పోయినావు, ఆ చీర మీద నీకు కన్నుపడ్డది అనుకుందాం. అవుతాను మాట వస్తుంది. ఒక అబ్బాయి మీద నీకు కన్నుపడ్డది అనుకుందాం. చేసుకోరా అనుకోరా. ఎట్లయినా సరే ఆ పిల్లగాన్ని, ఒక అమ్మాయి మీద కనబడ్డది, ఖచ్చితంగా ఆమెనే చేసుకో అనుకోరా అంటే ఏమవుతుంది అనటానికి ఎవరు మాట్లాడింది? నేనైతే ఒక అబ్బాయి పెళ్ళి ఫోటోలు 4 పంపించాను. 4 దగ్గర పోవాలి. ఒక్కసారి 4 ఆఫర్లు వచ్చినాయి. మొదటి ఆఫర్ దగ్గర పోతాను. నేను ఆయనకి ఎట్లా నడుచుకోవాలనో, ఎట్లా చేయాలనో, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళైందిగా చెప్పేస్తున్నాను. చెప్పేస్తే మొదటి కాడనే ఓకే అయిపోయింది. మొదటి అమ్మాయి ఓకే అయిపోయింది. ఇంకా 2-3 ఉన్నారు కదా, ఆ 2-3లో ఒక అమ్మాయిట, అదంతా నాకు అనవసరం, ఈ అబ్బాయి నాకు కావాలి, ఏమే చేసుకుంటా అంటుంది. ఫోటో చూశాను. నిజంగా కూడా కదా, ఇంకా ముఖాముఖ చూస్తే ఏమవుతుంది, ఊరికొచ్చి ఏం చేస్తున్నాం మన తెలదు. వింటున్నారా? దేవుడైతే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని పిలిచాను. మరి మీరు ఎట్లా ఆశీర్వాదం పొందుకుంటారో పోగొట్టుకుంటారో ఇక అదంతా మన చేతుల్లో ఉన్నది. నేనైతే ఆశీర్వాదం కావాలి దేవా, ఆశీర్వాదం కావాలంటే నేను ఎట్లా నడుచుకోవాలో నాకు నేర్పించి దేవా అని ప్రార్థన చేస్తుంటే, నేను అందరిని ఒక తీరు చూడకపోయేది. నాకు ఇష్టమైన ఒక తీరు చూసేది, ఇష్టంగానే ఒక తీరు చూసేది. మీరు కనుక ఇష్టమైన ఒక తీరుగా అన్నం పెడతారు, ఒక తీరుగా కూర పెడతారు, ఒక తీరుగా చాయ్ పోస్తారు, ఒక తీరుగా పాలు పోస్తారు, ఒక తీరుగా బట్టలు పెడతారు, ఇష్టం లేని ఒక తీరు పెడతారు, ఇష్టం ఒక తీరు పెడతారు కదా, సేమ్ కదా. తలకవితే ఏమవుతుంది? అవునా? అట్లున్నంతసేపు అస్సలు దీవించబడు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? అందరిని ఒక తీరుగా చూడాలి. నేను కూడా 3 సంవత్సరాలు అట్నే చేసిన. అందరిని ఆధారం, సంఘాలు కట్టబడుతున్నాయి, సేవకులు తయారవుతున్నారు, దయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, పిల్లలు అవుతున్నారు, పెళ్ళి అవుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ నాకు మాత్రం ఏం జరగట్లేదు. కారణం ఏంటంటే, అతిశ్రేష్టమైన జ్ఞానం కలిగి లేను. వింటున్నారా? చెప్పండి, ఏం లేను? అతిశ్రేష్టమైన జ్ఞానం కలిగి లేను. వాళ్ళకి తెలియదా? వాళ్ళని ఎట్లా చూసింది, వీళ్ళు ఎట్లా చూసింది గుర్తుపట్టరు వాళ్ళు. అయ్యగారు చూసిన మంచోడు అంటే కదా, నాకేమో అట్లా, నాకేమో ఇట్లా, చూడు ఈశ్వరు ఒక్క తిరుగుందా అన్నారంటవా? అన్నారా అంటే అట్లా చూస్తారేంది? మీకు దీవెనలు కావాలన్నా వద్దా? చెప్పండి. కావాలి అంటే రాదు. నీ ఇష్టం అమ్మా. నేనైతే దీవించబడే మర్మని చెప్తున్నా. అది నీ ఇష్టం. అన్నీ చూస్తాడు దేవుడు. మన లోపల అనుకున్నది కూడా చూస్తాడు. నేను అన్న దేవుడా, మరి ఎన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు? 3 ఏళ్ళ వస్తుంది. నేను మొట్టమొదటి మంచిగా చెప్తే నేను అందరిని ఒక తిరుగుతున్నా, నాకు ఈ బాధలు ఉండకపోవాలి అనుకుంటే దేవుడు మనిషి ఇంకా మాట్లాడికి ఎదురు మాట్లాడటానికి. ఇక నేను పోతే పోనీ, అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి దేవుడు చెప్పినట్టు ఏనాలే, జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్త పడ్డా. బాగా దేవా ఇప్పటి నుంచి అట్లా చేయాలి, మంచిగా నువ్వు చెప్పినట్టు వింటాను తీర్మానం చేసుకో. హల్లెలూయా.
121 కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా వలన నాకు సహాయము కలుగను, ఆయన భూమ్యాకాశమును సృజించిన వాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగను, ఆయన భూమ్యాకాశమును సృజించిన వాడు. మీకు ఎవరికైనా మేలు కలగాలనుకుంటే ఏందో మా సారేట వేయండి, ఏంటి సెలసలేదు పోనీ. అలయా జాగ్రత్తగా వినండి, అవసరం లేదు వినబడుతుంది, జాగ్రత్తగా వినండి. భూమి ఆకాశాలు సృష్టించిన యెహోవాను మనకు, యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను, భూమి ఆకాశం ఈ 2 చోట్ల నుంచి మనకు సాయం రావాలి, అవునా? అయితే ఆకాశం నుంచి సెలవిస్తేనే కానీ భూమి మీద ఎవరైనా మన మీద దయ చూపెడతారు, కనికరం చూపెడతారు. పైనుండి ఆజ్ఞ రాకపోతే ఎవ్వరు మనకు సాయం చేయరు. దేవుడు ముందు మీరు పైనుండి మీకు సహాయం వస్తుందని తెలుసుకోకుండా, పైనున్న దేవుని బతిలాడుకోకుండా, పైనున్న దేవుని తెలుసుకోకుండా, పైనున్న దేవుని పద్ధతి ఏందో మీకు అర్థం కాకుండా, పైనున్న దేవుడు నువ్వు ఎలా ఉండాలని నేను నిర్ణయించిండో నీకు అర్థం చేసుకోకుండా ఆయన నడుచుకోవాల్సిన రీతిగా, ఆయన అనుకున్న రీతిగా నువ్వు నడుచుకోకపోతే భూమి మీద ఏ మానవుడి సహాయం నీకు దేవుడు అందనీయడు. వింటున్నారా? దేవుని పైన అందుకొరకే ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి అని రాస్తున్నది. అందుకొరకే మనం ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. దేవుడు నీతిగా న్యాయంగా ఉండాలి, బుద్ధిమంతులాగా ఉండాలి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. మీరు ఏం అవసరం లేదు, నీ కోడి గొర్రె నీ మేక మీ పైసలు దేవుడు కోరట్లే. నువ్వు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు భూమి మీద నిన్ను ఆశ్రయించడానికి వెనుకాడు. యెహోవా వలననే. ఇక నువ్వేమో అవన్నీ పక్కన పెట్టి ఈయన సాయం చేశాడు, ఆయన సాయం చేశాడు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం. ఈ ఆఖరి దినాల్లో ప్రభుత్వాలు కూడా మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేసింది దేవుడే. ఆపద కన్నా నా దగ్గరకు వస్తారేమో, ఆపద కన్నా నా మీద ఆధారపడతారేమో అని ఎన్ని కరువులు కలిసినా దేవుని దగ్గర రావట్లేదండి. జెఫన్యా గ్రంథంలో రాస్తుంటుంది ఏమని, జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం రాస్తుంటుంది. హల్లెలూయా, వింటున్నారా? 2వ వచనం, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ఇన్ని మాటలు రాస్తున్నాయి తెలుసా. ఇప్పుడు దేవుడు దొరికిండు, మనం దేవుని దగ్గర పోవాలని వద్దా? లోకం దగ్గర పోతాం, ఈయన దగ్గర వ్యవసాయం, ఆయన దగ్గర వ్యవసాయం, ఆయన దగ్గర వ్యవసాయం, ఆయన దగ్గర వ్యవసాయం అడుగుతాం. వింటున్నారా? అదే దేవుని మాట ఆలకించదు. దేవుని మాటలు వినాలి, వింటే విశ్వాసం వస్తుంది. దేవుడి మాట లేకపోతే శిక్ష వేస్తాడు, శిక్షకు లోబడదు, శిక్షను వేరే పద్ధతిలో తొలగించుకుంటుంది. యెహోవా యందు విశ్వాసం ఉంచదు. మనుషుల మీద పెడుతుంది విశ్వాసం, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచదు. దాని దేవుని యొద్దకు, దేవుని దగ్గరకు వస్తే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. చెప్పండి, దేవుని దగ్గరకు వస్తే ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మాట్లాడింది, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో రాస్తుంటుంది. ఏమని రాస్తున్నది? 55 1వ వచనం, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకే ద్రాక్షరసమును పాలను కొనుడి. హల్లెలూయా. దప్పికొనిన వారులారా, దాహం ఎక్కడదా? నీళ్ళ దగ్గరికి రావాలి, మనమే రావాలి దేవుని దగ్గరికి. దేవుని దగ్గర ప్రవాహ జలములు కుమ్మరిస్తాడు నీ మీద. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు, నీ పుట్టిన వారి మీద ఆత్మ కుమ్మరిస్తాడు, నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించేది నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు. కనుక యెహోవా వలన నాకు సాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించండు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు నీ అవసరత తీర్చడా?
భూమి అయినది, ఆకాశమైనది. హల్లెలూయా. అయిపోయింది, అసలు చేయకండి. రోమపత్రిక 9:23 ఇలా చెప్తున్నది. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్రం ఘటముల ఎడల ఆయన యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమేశ్వరము కనబరచవలననేమి. దేవుడు చూసిన ఇంకా యూదులకే కాదు, అన్యజనులైన మనకు కూడా దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. మరియు మహిమ పొందుటకు, రక్షణ పొందటం వేరు, మహిమ పొందటం వేరు. రక్షణ పొందటం అంటే పాపాలన్నీ చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకోవటం రక్షణ పొందటం. మహిమ పొందటం అంటే యేసు ప్రభు ఇచ్చే బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం. అయ్యగారు ఇచ్చే బాప్తిసంలో నువ్వు అప్పటి వరకు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి, కానీ నువ్వు పాపం చేయకుండా ఉండే శక్తి నీ దగ్గర ఉండదు. పాపం చేయకుండా నడుచుకునే శక్తి నీ దగ్గర ఉండదు. దేవుని మహిమ నీ మీదకి వచ్చింది అనుకో, అప్పుడు పాపం చేయకుండా అడ్డుకునే శక్తి పరిశుద్ధాత్మనికి ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు నిన్ను పాపం చేయకుండా కాపాడుతాడు. అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల, మన అన్యజనుల నుంచి పిలిచిండు, తన మహిమేశ్వరము కనబరచువలనేమి. నీ ద్వారా, నా ద్వారా, మన బంధువులకు, మన గ్రామస్తులకు, మన తెలిసిన వారికి దేవుని యొక్క మహిమేశ్వరం కనబడాలి. మనం వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ దూరపు చుట్టాలం, అదంతా పాకిపోతుంది నీ మీద మహిమ ఉంటే. మహిమేశ్వరం కనబరచవలనని నీలో నుంచి దేవుడు తన మహిమేశ్వర్యాన్ని లోకానికి చూపించాలని అన్యజనులైన మనల్ని ఎన్నుకున్నాడు. అన్యజనుల నుండి పిలిచిన మన ఎడల తన మహిమేశ్వరం కనబరచవలననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, మనం కరుణాపాత్రలం. దేవుని కరుణ పొందడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అనగా యూదుల నుండి మాత్రము కాక, కేవలం ఇశ్రాయేలు ప్రజల నుంచే మాత్రం కాదు, అన్యజనుల నుంచి కూడా మహిమ పొందడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కనుక మీరు ముందు మహిమను పొందుకోవాలి. యెషయా గ్రంథం కీర్తన 54వ కీర్తన 3వ వచనం, అన్యులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయచున్నారు, తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. వింటున్నారా? తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. అన్యులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయచున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. దేవుని ఉంచుకోలే, జాగ్రత్తగా వినండి. అన్యులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయచున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు వారు. అసలే దేవుణ్ణి ఉంచుకోవాలి. దేవుణ్ణి ఉంచుకుంటే దేవుని కృప నీ మీద, నా మీద ఉంటుంది. అన్యులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీర్చున్నారు, తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద, నా మీద లేదు. నువ్వు టెస్ట్ చేసుకుని నాకు ఇవ్వాలి తర్వాత. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? ఇప్పుడు దేవుడు వాళ్ళ దగ్గర లేడు, మనని ప్రాణం చూస్తున్నారు. మరి మనం ప్రాణం తప్పించబడాలి. మనం ఏం చేయాలి? వాళ్ళు చెబితే వినరు, దేవుడు లేడు. దేవుడు ఉన్నోడే ఇవాళ వింటలేదు. అవునా? దేవుడు నమ్మిన వాళ్ళే వింటలేదు. దేవుడు నమ్మని వాళ్ళు ఎలా వింటారు చెప్పండి? మరి ఏం చేయాలి? మరి నేను చెప్పనా ఏం చేయాలను? చెప్పను వద్దా? పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ చెత్త నడవాలి. అప్పుడేమో వాగ్దానం ఉంది తెలుసా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డిన ముట్టినవాడితో సమానం అన్నాడు. ఇప్పుడు ఏదో క్రైస్తవుల మీద సంపుతా గింపుతాను వచ్చినాయని అంటున్నారు, కానీ నాకైతే సువార్త ప్రారంభించినప్పుడు వచ్చినాయి. వాడు ఎక్కడ కనబడ్డా గొడ్డళ్ళతో నరకాలి, బస్ స్టాండ్లో కనబడ్డా సరే అని తిరిగింది. గొడ్డలను పట్టుకొని నరికిందా? మరి నరకలే, వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లయితుంది? నువ్వు పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఎటు నడిపిస్తాడు పో. అప్పుడు నిన్ను ఎవరు ముట్టరు. హల్లెలూయా. అప్పుడు నిన్ను ఎవరు ముట్టరు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. అన్యులు నా మీదకి లేచున్నారు. ఇప్పుడు మీ ఇంటే అన్యులు ఉంటారు, అన్యులు నీ మీదకి లేస్తారు. లేస్తే ఏం చేయాలి? అప్పుడు నువ్వు
తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగనుక వారిని క్షమించమన్నాడు యేసుప్రభు. బలాఢ్యులు నా ప్రాణం చేస్తున్నారు, వారు దేవుణ్ణి తెలుసుకున్నవారు కారంటాడు. దేవుణ్ణి తెలుసుకున్న వారు అయితే అలా చేయరు. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే అర్థమైంది తెలుసా? ఆయనను ఎరుగున్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొని వాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యము లేదు అని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో రాసి ఉంటుంది. ఆయన ఎరుగున్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొని వాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యము లేదు. లేయా ఆయన ఎరుగున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వారు దేవుని ఆజ్ఞలు గైకొని ఎవరైనా సరే వాళ్ళు దేవుని ఎరిగిన వారు కారు. దేవుని ఆజ్ఞలు గైకొనండి, దేవుడు మీ మీద ఆత్మ కుమ్మరిస్తాడు, మీకు పుట్టిన వారిని ఆస్వాదిస్తాడు. ఇంకంత మాత్రమే కాదు, అలేహలేహా అన్యులు మీ మీదకి వచ్చినా కూడా దేవుడు వారిని, ఇప్పుడు చదవండి 54వ కీర్తన 4వ వచనం చదవండి, మనం 3వ వచనం చదువుకున్నాం. ఇదిగో దేవుడే నాకు, చదవండి, ఇదిగో చూసండి, అన్ని జనులు మన మీదకి లేచినప్పుడు మనకు సహాయకుడు ఎవరు? దేవుడే, ప్రభువే. మన ప్రాణాన్ని ఆదరించే దేవుడే. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం ఇప్పుడు చదువుకున్న వాక్యం అంతా ఏం చెప్పింది అది చేయాలి. దప్పికొని వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహజను కుమ్మరించదు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, వారిపైన. వింటున్నారా? అంత మాట, అంత వాగ్దానం ఇస్తున్న దేవుడు. దానిలాగా అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడు మనకు మేలు చేయాలని చెరలో నుండి విడిపిస్తున్నాడు. మంచి అంజూరపు చెట్టును లక్ష్య పెట్టినట్టు, మంచి అంజూరపు పండును లక్ష్య పెట్టినట్టు దేవుడు నీకు మేలు చేస్తాడు తప్పకుండా. కానీ తొందరపడదు. ఇప్పుడు ఏం పడద్దు? తొందరపడే మనం కూడా అన్యజనులాగా ప్రవర్తించవద్దు, మనం కూడా అన్యజనులాగా నడవద్దు. ఇది దేవుని పద్ధతి. వింటున్నారా? అశ్రద్ధ చేయకండి, దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. లేయా అశ్రద్ధ చేయకండి. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమునై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఇప్పుడు చూడండి, వ్యాపారంలో లాభం రావాలి, ఆటోలో లాభం రావాలి అంటున్నారు కొంతమంది కదా. ఆ దర్శనం ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఒక ఊర్లో. అయ్యా ఇటేను ఆటో నడిపేటోళ్ళు వింటేనండి. నా దర్శనం ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఒక ఊర్లో, ఒక పట్టణంలో. ఆయన ఆటో అంటే అందరూ ఎదురు చూస్తారు తెలుసా. ఎందుకో తెలుసా? ఆటో అంటాడు, నన్ను వచ్చేస్తే ఆటో ఎక్కాడు. ఆయన మాట్లాడలేదు, గబుక్కుని ఎక్కాడు. ఎక్కడి వాళ్ళు సార్? కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు. కలెక్టర్ ఆఫీసు దింపేసినాక ఆయన 20 రూపాయల నోటు ఇచ్చాను. 20 రూపాయలు సార్, కాదు సార్ 15 రూపాయలు అని వాపసు ఇచ్చాను, 5 రూపాయలు. వింటున్నారా అంటే అసలైతే 15 రూపాయలే కదా. ఇక మనం ఎట్లుంటుందని సార్, ఆటో వస్తావా బాబు? మనిషిని చూస్తాను పైనుంచి కిందికి, ఈ ఊరుడా కొత్తగా చూస్తాడు. ఎక్కడి వాళ్ళు సార్? కలెక్టర్ ఆఫీస్, 50 రూపాయలు అయితే గమ్మత్తు ఉంటుంది. 50 రూపాయలు సార్. ఇక మరి 45 అని అంటాడు. 45 అంటే ఇక 30 అని కూర్చో, ఇక 30 కూర్చుంటాడు. అసలు అయితే 15. నిజంగా మీకు ఏదైనా సరే, వింటున్నారా? నీతి న్యాయం. ఆయన ఆటోకి అయితే ఒక 5 నిమిషాలు కూడా ఆయన గిరాక అసలు లేకుండా ఉండదు. మళ్ళీ అన్యజనుడు
ఏ జనుడు? అన్యజనుడు. అట్లా ఈయనైతే న్యాయంగా తీసుకుంటాడు, ఆ పైసలు మోసం ఉండదు అనిస్తున్నాను సార్. నేను ఒక సాక్ష్యం విన్నా. హైదరాబాద్లో రాయల్ హోటల్ ఎక్కడుంటుందంటే నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగానే, ఇది స్టేషన్ అయితే ఎదురుగానే రాయల్ హోటల్ ఉంటుంది. కొత్తోడు దిగిండు, రైలు దిగి బయటకు వచ్చిండు, అడిగిండు, ఏ బాబు ఆటో వస్తావా అన్నాడు. ఎక్కడికి పోవాలి సార్ అన్నాడు. రాయల్ హోటల్ అన్నాడు. అదే యథార్థం ఉంటుంది, ఇదే సార్ నువ్వు ఆటో అంటే అదే అనొచ్చు కదా, ఇక కూర్చో సార్ అన్నాడు. ఊరంతా తిప్పి తీసుకొచ్చి అక్కడే తిప్పిండు. లాట్ దగ్గర పోయి కూర్చున్నాక రాత్రి రూమ్ తీసుకొని పండుకున్నాక పొద్దున్నే లేచినాక ఇంటికి తెలిసి వస్తే నాంపల్లి రైల్వే స్టేషన్ నన్ను 200 తీసుకుని ఊరంతా గమ్మతుంటుందండి. అసలు క్రైస్తవులు కూడా ఈ టక్కర వేసారన్నీ మానాలి మనం. మీ ఇష్టం, మరి అబద్ధం కాదు, మీ ఇష్టం. దొరికింది సందని దేవకుమారని అట్లా దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? నాకు ఒకసారి ఒక బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరం ఒక మీటింగ్ వెళ్ళి వచ్చి, మాకు వ్యాన్ ఉంటుంది, వ్యాన్ ఎక్కుతాం. ఆ మెట్ల కాడ 20 రూపాయల నోటు దొరికింది, తీసుకున్నాం. లోపల పోయి నీదా 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 నీదా, డ్రైవర్ని కూడా నీదా అంటే మైగా 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 అన్నారు. నేను దేవుడా, అది నా పైసలు కాదు, ఎవరో ఇచ్చిన కానుక, ఎవరో పడేసుకున్నది, నాకెందుకని ఆయన కానుక పెట్టి వేసి. హల్లెలూయా. వింటున్నారా? కానుక పెట్టి వేస్తే ఏం జరిగింది తెలుసా? హల్లెలూయా. ఒక పాస్టర్ గారట ఆ బైబిల్ కాలేజ్ స్టూడెంట్లలో ఆ మీటింగ్కి వచ్చిన ఆయన, ఇక నా దశం భాగం నీకు ఇస్తున్నా, నువ్వు బాగా ప్రార్థన చేసి ఈ 50 మందిలో స్టూడెంట్స్లో దేవుడు ఎవరికి చూపెడితే ఆయనకే ఈ పైసలు అన్నాడు. అయ్యగారు దశం భాగం. ఆ బైబిల్ కాలేజ్ స్టూడెంట్ వచ్చి, బ్రదర్ నీ కొరకు నేను బాగా ప్రార్థన చేసిన, మా అయ్యగారు ఇట్లా పైసలు ఇచ్చిండు, ఇస్తా కానుక, మరి నిన్ను చూపించిండు దేవుడు, నీకే ఏమన్నాడు, ఇస్తున్నా అని ఆ అయ్యగారు ఇచ్చిన దశమ కానుక కట్ట అయ్యగారు అంటే కొద్దిగా పెద్ద ఉంటుంది కదా, తీసుకొచ్చి నాకు ఇస్తున్నాకైతే ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు 20 రూపాయలు ఇస్తే దేవునికి మళ్ళీ నాది నాకు మళ్ళీ అంత యథార్థంగా ఉన్నందుకు. ఇక మా సంఘంలో ఒక అమ్మ, అయ్యగారు నేను గుడికి వస్తుంటే మా ఇంటి ముంగట 500 రూపాయలు దొరికినాయి, ఇక మరి ఏం చేస్తావు నాకైతే తెలియదు, నీకు ఇస్తున్నాను. ఏం చేస్తావు అన్నావు కదమ్మా, తీసుకోబో వాపస్, మెరుగు పూర్వాలందరిని అడుగు, 500 పోయి నెయ్య, 500 నాకు దొరికిన నెయ్య 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 నెయ్య, మళ్ళీ ఎవరు అన్నా అంటే ఇచ్చేసే వాళ్ళకు, ఒకళ్ళు ఎవరు తీసుకోకపోతే వచ్చేవారం ఇక్కడికి కదా తీసుకురా అన్న. మీరైతే ఎట్లా చేస్తారు? ఇట్లా చేస్తారా? చెప్తే ఏమవుతుంది? ఇస్తారా? ఏమన్నా నలుస్తారా? మొత్తం చెప్తే ఏమవుతుంది? అది అట్లా చెప్పరాదండి, ఉన్నదన్నట్టు. అన్నిటి కూడా బాగుపడటం అసాధ్యం. అది ఆమె తీసుకొచ్చింది, అయ్యగారు ఎవ్వరి కాబట్టి రూపాయి 500 రూపాయలు ఎవరి కాబట్టి ఏం చేయాలంటే ఆ కానుక పెట్టలేమని, అమ్మగా ఆ కానుక పెట్టలేస్తాను. ఎవరైనా అయితే ఇచ్చేయి, నేను వద్దను, ఎవరైనా అయితే ఇచ్చావు. అట్లుండాలి. దాన్నే యథార్థత, దాన్నే బుద్ధి, దాన్నే జ్ఞానం, దాన్నే తెలివి, దాన్నే భయం భక్తి అంటారు. అట్లా అనకుండా ఏమన్నా అలసినాం అనుకో, ఎంతసేపు అక్కడ. అందుకొరకు ఇక్కడ ఏం రాసినది? ఆఖరు వచ్చిన ఏం రాసినది? సంతుష్టి సహితమైన దైవభక్తి. నీ భక్తి దేవునికి ఇష్టం కావాలి. చెప్పండి, భక్తి దేవునికి ఇష్టం కావాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఉద్యోగం అవసరం లేదు, వ్యాపారం అవసరం లేదు, నువ్వు భక్తిగా ఉంటే చాలు. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తాడంటే, భక్తి గల వారిని పోషించడానికి దేవుడు అక్కడ ఏం రాస్తున్నది చదండి. ప్రసంగి గ్రంథం, ప్రసంగి ఎక్కడ ఉంటుంది?
557 పేజీ ప్రసంగి గ్రంథం. హల్లెలూయా. 26వ వచనం. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదుష్టుడికి ఇష్టడగవానికి ఇచ్చుడికై ప్రయాసపడి పోగు చేయి పని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. నువ్వు భక్తిగా ఉంటే నిన్ను పోషించే బాధ్యత పాపాత్మునికి నిర్ణయిస్తాడు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ఎవరికి నిర్ణయిస్తాడట? భక్తి పరుణ్ణి పాపాత్ముడు పోషిస్తే పాపాత్ముడు కూడా పరలోకం ఉంటుందేమో కావచ్చు. నువ్వు భక్తిగా ఉండటం వల్ల కూడా పాపాత్ముడు కూడా పరలోకం వస్తాడు, తెలుసా? నువ్వు భక్తిగా ఉండటం మూలంగా పాపాత్మ, అందుకొరకు దుర్మార్గుడు కూడా నశించడానికి ఇష్టం లేదు. నువ్వు భక్తిగా ఉంటే నిన్ను పోషించే బాధ్యత పాపాత్ముడికి అప్పగిస్తాడు. పాపాత్ముడికి అప్పగిస్తే పాపాత్ముడు కూడా పరలోకం వస్తాడు కావచ్చు. నా నామాన మీకు ఎవరు గిన్నెడు మంచిలిస్తే వారి ప్రతిఫలం పోగొట్టుకు. గిన్నెడు మంచిలిస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరే. ఇక భక్తుని పోషిస్తే దేవుడు అన్యాయం చేస్తాడా? అస్సలే అన్యాయం చేయడు. నా నామాన్ని బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు నేను కానంటాడు. నేను అన్యాయస్తుడు కాను. నిన్ను నా నామాన్ని బట్టి నువ్వు చూపించను, నా భక్తుల మీద నువ్వు ప్రేమ చూపించను, నా భక్తులు నువ్వు పోషించను, ఇంక నేను అన్యాయం చేయనని రాస్తున్నది తెలుసా? ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 6:10. హెబ్రీ 6:10 చదవండి. లేదా మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచున్నట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. చూసిండ్రా? దేవుడు అన్యాయం చేయడు. దేవుడు భక్తులను పోషిస్తే లేదా భక్తులకు గిన్నెను మంచిని ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకుంటున్నాడు. కనుక అసలు చేయకండి. దేవుని కృప. నేనైతే వేడి నీళ్ళు కాగబెట్టినే తప్ప ఉత్తయ్య తాగను. అక్కడ వాక్యంలో రాసింది, నాకు గిన్నెను మంచిని ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకుని. ఏం కాదులేమ్మా, ఇదేనా ఒక బుక్క తాగాడ పెడతా, 2 బుక్కలనే తాగుతా. అసలు వింటున్నారా? ఆ పచ్చి నీళ్ళు అయినా సరే, నాకు పచ్చి నీళ్ళు తాగితే అమ్మటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది శరీరంలో. అయినా సరే దేవా, మరి వాళ్ళు ఇట్లా వాక్యం రాస్తున్నది అని చెప్పేసి 2 బుక్కలని కావచ్చు. అసలు చేయకండి. వింటున్నారా? సంతుష్టి సహితమైన దైవభక్తులను భక్తిగా ఉండటం నేర్చుకోండి. భక్తి అంటే ఏందో తెలుసా? చెప్పనవద్దా? జ్ఞాపకం ఉంచుకుంటేనే చెప్తా. నువ్వు ఉత్తరాన్ని గోడ చెప్పినట్టు చెప్తే జ్ఞాపకం ఉంచుకుంటారా? భక్తి అంటే ఏందో చెప్తాం. నిజంగా ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటారు? ఇట్లా పెడితే అసలు నీకు నేను బాధలు ఎవరికైనా ఉన్నాయి? అసలు లేయా. సామెతల గ్రంథం 8:13 ఇలా రాసి ఉంటుంది. 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకున్నటయే గర్వం. గర్వం అంటే తెలుసా మీకు? గర్వంలో చూపులో గర్వం ఉంటుంది, నడకలో గర్వం ఉంటుంది, కూర్చోటంలో గర్వం ఉంటుంది, మాట్లాడటంలో గర్వం ఉంటుంది. చూపులో గర్వం ఉండదా? మాటల్లో గర్వం ఉండదా? నడకలో గర్వం ఉండదా? కూర్చోవడంలో కూడా గర్వం ఉండదా? అంటే ఉంటుంది. అన్నిటికంటే దేవునికి, అందరూ అనండి, అన్నిటికంటే దేవునికి మానవుని మీద కోపం పుట్టించేది మొట్టమొదటిది గర్వము. బైబిల్ ఏం రాసిందంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని రాసింది. ఇప్పుడు నాకు గర్వం వచ్చింది అనుకోండి, తర్వాత దాని వెంబటే వస్తుంది నాశనం. అహంకారం. చెప్పండి. ఇంకోటి ఏంటిది? పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచునని రాసింది. పడిపోవడానికి ముందు అహంకారం. అహంకారం అంటే లెక్క చేయనితనం. కొంతమంది భర్తలు లెక్క చేయరు, కొంతమంది భార్యను లెక్క చేయరు, కొంతమంది అన్నదమ్ములు లెక్క చేయరు, కొంతమంది పెద్దలను లెక్క చేయరు, కొంతమంది తల్లిదండ్రులు లెక్క చేయరు, కొంతమంది పాస్టర్లు లెక్క చేయరు, కొంతమంది నాయకుని
లెక్క చేయరు. అహంకారం, పడిపోతారు తర్వాత. గర్వము, అహంకారము, దుర్మార్గత కొట్లాటలు, రెడీ కొట్లాడలకు. నోరు తెరిచిందంటే మళ్ళీ వాళ్ళ నోరు ఎవరు గెలవలేరు. అలాంటి క్రైస్తవులు ఉన్నారు తెలుసా. వాళ్ళు నోరు తెరిస్తే మళ్ళీ మామూలుగా ఉండదు అసలు. వీళ్ళు అసలు క్రైస్తవులు అన్యులు అన్నట్టు ఉంటుంది. లయలుగా గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. లోపల ఒకటి ఉంచుకొని బయటకు పెట్టి మాట్లాడటం. కుటిలమైన మాటలు, పైకి తీయగా మాట్లాడితే లోపల భయంకరమైన చేదు ఉంటుంది. కుటిలమైన మాటలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం నశించుకుంటే 1 గర్వం, 2 అహంకారం, 3 దుర్మార్గత, 4 కుటిలమైన మాటలు, 5. ఈ 5 లక్షణాలు మన దగ్గర లేకపోతే మనం భయభక్తులు గలవారం. మనం భయభక్తులు గలవారమైతే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. చెప్పండి, గొప్ప లాభ సాధనం. బాగా లాభం ఉంటుంది, మామూలుగా ఉండదు లాభం. మీకు కావాలన్నా వద్దా? లాభం కావాలన్నా వద్దా? పెట్టుబడి లేని వ్యాపారం అనండి. కౌంటర్ మీద కూర్చునే పనే లేదు అనండి. గిరాయికి వచ్చే పనే లేదు అనండి. బిల్లు కట్టే పనే లేదు, కరెంటు బిల్లు కట్టే పనే లేదు అనండి. అసలు ఏది ఉండదు. లాభమే లాభం. భక్తిగా ఉండటం నేర్చుకోండి. భక్తి అంటే ఏంది? గర్వం, చెడుతనం, అహంకారం, దుర్మార్గత, కుటిలమాట. ఈ 5 లక్షణాలు మన దగ్గర లేకుండా చూసుకోవాలి. మరి ఇట్లా ప్రార్థన చేసుకోరాదండి. దేవా, మరి భయభక్తులు కలిగి ఉండాలని ఎప్పటి నుంచి నాకు లాభం వస్తే నీకే మంచి పేరు వస్తుంది కదా. లేయా, లాభం వస్తే మనందరం లాభం వస్తే దేవునికి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్త పడండి, అశ్రద్ధ చేయకండి, తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని కృప మీ మీద ఉండును గాక, దేవుని దయాదాక్షలు మీ మీద ఉండును గాక. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. భక్తిగా ఉంటూ అభ్యాసం చేసుకోండి, మీకు అంత లాభమే జరగబోతుంది. అంజులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యున ప్రాణం తెచ్చున్నవారు తమ మీద దేవుని ఉంచుకున్నవారు కారు అని నీ దగ్గర నీకు ఏదైనా సమస్య ఉంటే దేవుని చెప్పుకో. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు అంటాడు. దేవుడిని ప్రాణాన్ని ఆదరించడానికే దేవుని ఎన్నుకున్నది. దేవుడు దాహంతో ఉన్న నీళ్లను, దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహాజలను కుమ్మరించడానికే దేవుడిని ఎన్నుకున్నాడు. నీ సంతతి మీద ఆయన ఆత్మ కుమ్మరించడానికే ఎన్నుకున్నాడు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించడానికే ఎన్నుకున్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించని రాసి ఉంటుంది. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలకు ఆశీర్వాదమే. వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. ఆ 120 మంది ఈ 3కి లెక్క అప్పచెప్పాలి. ఆ 3లో 2లో కూడా ముఖ్యమైన వాడు దానియేలే. నిన్ను కూడా దేవుడు అలాగా ముఖ్యమైన దానిగా నీ కుటుంబంలో, నీ జాతిలో, నీ వంశంలో, నీ గోత్రంలో దేవుడు నిన్ను వెలిసిండు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞించినదేమనగా వారికి మేలు చేయవలనని కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరవు పంపిన యూదులను ఒకడు మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను అంటాడు. దేవుడు నిన్ను లక్ష్యపెట్టే పిలిచాడు. నిన్ను లక్ష్య పెడుతున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆశ్రయించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహోవావలన నాకు సాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. దేవుని పద్ధతిలో నడు, నీకు దేవుని దగ్గర నుంచి సాయం దొరకబోతుంది. నేను కూడా ఒకప్పుడు ఏ మానవుడు సాయం చేయని స్థితిలో దేవుని దగ్గరకు వచ్చాను. ఎవరు సాయం చేయట్లేదు, దేవుడు సాయం చేయట్లేదు, మనుషులు సాయం చేయట్లేదని లోకం నుంచే ఇక ఈ లోకంలో నాకు దినాలు చెల్లిపోయినాయి, నా ఆయుష్ ఇంతే అనుకున్నా కానీ దేవుడు దొరికిండు. దేవుని పద్ధతిలో నడిచినప్పుడు నా బాధలన్నిటి నుంచి బయటపడ్డా. దేవుడే నాకు సహాయం చేశాడు. నీకు కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘట్టముల ఎడల, అనగా యూదులలోను మాత్రముగాక అన్యజనులో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచుకోవాలనేమి
దేవుడు నిన్ను నన్ను ఆయన మహిమైశ్వర్యంతో నింపాలని, దేవుడు నీకు నాకు సహాయం చేయాలని, అయితే నువ్వు నేను సంతుష్టి సహితమైన దైవభక్తి కనబరచాలని కోరుకుంటుండు. అసలు చేయకండి. అన్యులు నా మీదకి లేచున్నారు, నా ప్రాణం తీర్చున్నారు, వారు నా తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. అయితే ఈ సంగతిని దేవునికే చెప్పుకోవాలి కానీ మనుషులు చెప్పుకోకూడదు. అయితే నా ప్రాణమును దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవా అన్యులు నా ప్రాణం తీరుస్తున్నారయ్యో అని చెప్పుకున్నాడు. అంతే. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రాణమును ఆదరించేవాడు అని 4వ వచనంలో అంటున్నాడు. దేవుని చెప్పుకుంటే వెంబటే జవాబిస్తాడు. మనుషులు చెప్పుకుంటే ఎవ్వరు మనకు జవాబు ఇవ్వరు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఇప్పటి నుంచి నువ్వు గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన చెడుతనం ఇవన్నీ అసహించుకు దగ్గర రానియకు. దేవుడు నీకు న్యాయం తీర్చబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. చెడుతనం అంటే ఏందో తెలుసుకో, గర్వం అంటే ఏందో తెలుసుకో, అహంకారం అంటే ఏందో తెలుసుకో, కుటిలమైన మాటలు అంటే తెలుసుకో. అవన్నీ దూరంగా ఉంచుకో. దేవుడు నిన్ను తృప్తిపరచును గాక. దేవుడు ఆత్మ నిన్ను నడిపించును గాక. దేవుడు నీ పిల్లలని నిన్ను ఆశీర్వదించును గాక. సంతుష్టి సహితమైన దైవభక్తి నీ సమస్యలన్నీ పరిష్కారం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఎవరు ప్రేరేపించబడ్డవారు? అమృతమ్మ గారు ప్రార్థన చేయండి. ఇదిగమ్మా. పరిశుద్ధుడా మహోన్నతుడా మహోన్నతుడా నీ ఘనమైన పాదములో కీర్తించిన అయ్యా ఈ పరిశుద్ధ దినమున ప్రభా మిమ్మల్ని సజీవులతో ఉంచి మా తండ్రి మీ సన్నిధిలో ఉండుటకు ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు నిలిచిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా ప్రభా మీ దాసులు పెద్దయ్య గారిని మా మధ్యలోకి నడిపించిన అయినా మీ ముఖాంతరంలో నుండి ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా దానియేలు గ్రంథం నా తండ్రి నా ప్రభా 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రభా నాయనా మిమ్మల్ని అనుసరించినాడు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీ అందు భయభక్తులు కలిగి ప్రభా దినంలోకి తండ్రి అయ్యా మా ప్రభా నిత్యం నిన్ను ప్రార్థించిన దానియేలు వల్లే ప్రభా మేము నీ సన్నిధిలో ఉండలేకపోతున్నాం దేవా. నీ అందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాను దేవా. క్షమించండి ప్రభా. నీ రక్తంలో కడగండి, శుద్ధి చేయమని అడుగుతున్నాను నాయన. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నాయని ప్రభా అయ్యా తిమోతి పత్రిక ప్రభా స్తోత్రాలనైనా 6వ అధ్యాయం 6వ వచనం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలనైనా అయ్యా ఇశ్రాయేలు బిడ్డలం వల్లే ప్రభా నా తండ్రి నాయనా నీ అందు ప్రభా నిజమైన ఇశ్రాయేల్ లాగా మేము ఉండుటకు సహాయం చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక మంచి అంజురపు పండును ప్రభా అయ్యా ఇష్టపడినట్లుగా ప్రభా మీరు మమ్మల్ని ఇష్టపడుతున్నారని మీ వాక్యం ద్వారా బయలుపరిచారు దేవా. నీకు స్తోత్రాలనైనా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా నా ప్రభా మేము నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభా పాపులు మిమ్మల్ని పోషించేదరని ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభా 10వ వచనం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభా నా తండ్రి. నైనా నా ప్రభా సామెతల గ్రంథం 8వ అధ్యాయం ప్రభా నైనా నీకు స్తోత్రాలు 13వ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం నశించుకున్నటే ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండుటే అంటున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. గర్వము అహంకారము కుటిలత మాలో లేకుండా ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాను నాయన. అటువంటి మోసకరమైన పాప హృదయమును అహంకార మనస్సును ప్రభా గర్వపు హృదయంను తండ్రి తీసివేయమని అడుగుచున్నాను నాయన. ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ గుణమని అలంకారం మాకు ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నైనా నీకు స్తోత్రాలు ప్రభా. కీర్తనల గ్రంథం 54:3వ వచనం ద్వారా మాట్లాడవు ప్రభా. అయ్యా అన్యజనులు ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా మేము వారికి హాని కలిగించే వారంగా వారు మాకు హాని కలిగించారని నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు
తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు నిత్యము ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండటం మాకు నేర్పించండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు దేవా. అనునిత్యం నీ పాదాల చెంత గడిపే వారంగా మేము ఉండటకు సహాయం చేయండి తండ్రి. మేము ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి ఏమీ కూడా తీసుకొని పోలేదని ప్రభా అయ్యా మీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలనైనా ప్రభా సహాయం చేయండి దేవా. అయ్యా పరలోకంలో నీ వైపు చూసి మేము నడుచుకున్నట్టుకు నీ కృపనివ్వండి నాయన. మమ్మల్ని ఇంకా స్థిరపరచండి, బలపరచండి నాయన. కదలని వారంగా మేము ఉండుటకు నీ కృపనివ్వండి దేవా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. న్యాయంగా నీతిగా నడుచుకున్నటకు మాకు నేర్పించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసులకు ప్రభా మంచి ఆరోగ్యం ఇవ్వండి, రాకపోకల్లో మీరు తోడుండండి ప్రభా. స్థాపించిన సంఘంలన్నింటిలో కూడా ప్రభా మీరే ప్రధాన యాజకుడు వేయండి నడిపించమని మమ్మల్ందరినీ కూడా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ప్రభా మేము నేర్చుకున్నటకు సహాయం చేయండి. మాట వినుట బలులు అర్పించుకుంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను ప్రభా అయ్యా మా హృదయంలో ఉంచుకొని మేము ఆ విధంగా నడుచుకున్నటకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం నీకే ఆపాదిస్తూ యేసయ్య దయగల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.